హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఏ సీజన్లో అయినా ఎస్పెషల్లీ వర్షం పడుతున్నప్పుడు, చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా బుజ్జి బుజ్జి మిరపకాయ బజ్జీ ఉంటే చాలా బాగుండి అనిపిస్తుంది కదా. ఈ వీడియోలో మనం చిన్న మిరపకాయలతో మెత్తటి శనగపిండితో మాత్రమే తయారు చేసిన బుజ్జి బుజ్జి స్టఫ్డ్ మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బజ్జీల కోసం మంచి కారం ఉన్న బుజ్జి బుజ్జి మిరపకాయలు తీసుకోవాలి, శనగపిండి, వంట సోడా అంటే బేకింగ్ సోడా మరియు ఉప్పు తీసుకోవాలి. స్టఫింగ్ కోసం ఉల్లిపాయలు, నిమ్మకాయలు, కార్న్ చిప్స్, ఉప్పు, కారం, కొత్తిమీర, వేరుశెనగ గుళ్ళు తీసుకోవాలండి. ఇప్పుడు మనం బజ్జీల కోసం శనగపిండిని ఒక గిన్నెలో తీసుకుని కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని, ఉప్పు కూడా కొద్దిగా వేసుకొని, కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలండి. పిండి కలిపేటప్పుడు ఒక చిన్న ముఖ్యమైన పాయింట్ అండి: పిండి మరీ పలచగా ఉండకూడదు, మరీ గట్టిగా కూడా ఉండకూడదు. పిండి పైకి లేపి గిన్నెలో పోసినప్పుడు అది లేయర్గా జారిపడాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే మన మిరపకాయకి పిండి బాగా పట్టి గుల్లగా పొంగుతుంది. ఇక్కడ బజ్జీలు మనకి గుల్లగా ప్లఫీగా రావాలి అంటే మనం కలిపిన పిండిని 5 to 10 minutes పక్కన పెట్టి ఉంచుకోవాలండి. దీనివల్ల పిండి లైట్గా పులిసి బజ్జీలు గుల్లగా మారుతుందన్నమాట. ముందుగా బజ్జీలో పెట్టుకునే స్టఫింగ్ ప్రిపరేషన్ చూద్దామండి. ఎందుకంటే బజ్జీలు ముందు ప్రిపేర్ చేసుకుని తర్వాత స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుంటే బజ్జీలు చల్లారిపోయి టేస్ట్ని కంప్లీట్గా ఎంజాయ్ చేయలేమండి. నేనైతే ముందుగా బజ్జీల్లో కావాల్సిన స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుని ఆ తర్వాత బజ్జీలు వేయించుకుంటాను. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని మిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, నిమ్మకాయ ఇవన్నీ బాగా కడుక్కోవాలి. ఇప్పుడు కడుక్కున్న ఉల్లిపాయని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. మనం నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయని కూడా సగాన్ని కోసుకొని పక్కన పెట్టుకుందామండి. అదేవిధంగా కొత్తిమీరను కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ స్టఫింగ్ ప్రిపరేషన్కి
మనకు వేయించుకున్న వేరుశెనగుడ్లు మరియు కార్న్ చిప్స్ ఉంటే బాగుంటుందండి. వేరుశెనగుడ్లు ఇచ్చిన టేస్ట్ బజ్జీలోకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. కార్న్ చిప్స్ లేకపోయినా పర్వాలేదు కానీ వేయించుకున్న వేరుశెనగుడ్లు మరియు కొత్తిమీర లేకపోతే మటుకు ఆ బజ్జీ ఫినిషింగ్ కంప్లీట్ అవ్వనట్టే అండి. ఈ వేయించుకున్న వేరుశెనగుళ్ళు మరియు ఈ కార్న్ చిప్స్ ఇచ్చే క్రిస్పీనెస్ టేస్ట్ బజ్జీలకి వేరే లెవెల్ ఉంటుందండి. ఇంక ఏ ఐటెం కూడా ఇవ్వదనమాట. సో ఒక పాత్రలోకి నూనె తీసుకుని స్టవ్ మీద బాగా వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకూడదండి. లేదంటే మనం వేసిన ఐటమ్స్ అన్నీ కూడా మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వేరుశెనగుళ్ళు నూనెలో వేసుకుని బాగా వేయించుకోవాలి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు కార్న్ చిప్స్ కూడా వేయించుకొని ఒక గిన్నెలో సపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, వేపుకున్న వేరుశెనగుళ్ళు, ఉప్పు, కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయ పిండుకుని తగినంత పులుపుతో బాగా మిక్స్ చేసుకుని స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మన బజ్జీ ప్రిపరేషన్ చూద్దామండి. ముందుగా మిరపకాయలను శుభ్రంగా కడిగి పొడిగా తుడుచుకోవాలి. ఆ తర్వాత ఒక చాకు తీసుకుని మధ్యలో సన్నగా చీల్చుకోవాలి, లేదంటే నూనెలో పేలే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆ మిరపకాయలు పులియబెట్టిన శనగపిండిలో బాగా ముంచి నూనెలో వేసుకోవాలి. ఈ బజ్జీలను గోల్డెన్ ఎల్లోయిష్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుని ఆ తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇక్కడ బజ్జీలు వేగిపోయినాయండి. నాకు కావాల్సిన కలర్ అయితే వచ్చేసింది. సో అవి నేను నూనె నుంచి తీసుకుని సెపరేట్ ప్లేట్లో పెట్టుకుంటాను.
సో మన బుజ్జి బుజ్జి స్టఫ్డ్ మిర్చి బజ్జీ ప్రిపరేషన్ ఫైనల్ స్టేజ్కి వచ్చిందండి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వేడివేడి బజ్జీలని మధ్యలో కోసి కత్తితో దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ, వేరుశనగుడ్లు, కొత్తిమీర మిక్చర్ని ఆ బజ్జీలో స్టఫ్ చేసుకుని రెడీ చేసుకోవాలి. మీరు ఎక్స్ట్రా గార్నిష్ కోసం కొంచెం ఎక్స్ట్రా కొత్తిమీర, వేరుశనగుడ్లు, కార్న్ చిప్స్ పైన వేసుకుని డెకరేట్ చేసుకోవచ్చు. అంతే, వేడి వేడి మన బుజ్జి బుజ్జి స్టఫ్డ్ మిర్చి బజ్జీ తయారైపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చేద్దామండి. బయట మెత్తగా, లోపల పుల్ల పుల్లగా, కారం కారంగా నోట్లో వేసుకుంటే స్వర్గం చూసినట్లుందండి. మీకు కూడా ఈ బుజ్జి బుజ్జి స్టఫ్డ్ మిర్చి బజ్జీ రెసిపీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.